తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ఇంట్లో ఒక రాగి బిందె, ఒక మట్టి కుండ ఉండేవి. రాగి బిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది. అందుచేత దానికి అంతులేని గర్వం. అది మట్టి కుండను చాలా చిన్నచూపు చూసేది. ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఇంట్లోనికి నీరు ప్రవేశించింది. ఇంట్లోని చాలా సామాను వరద నీటిలో కొట్టుకుపోయింది. అదృష్టం కొద్దీ ఈ రాగి బిందె, కుండ మాత్రం మిగిలాయి. అవి రెండు నీటిపై తేలి ఉన్నాయి. రాగి బిందె మట్టి కుండను చూచి నవ్వి, "ఏం, నా దగ్గరగా రాకూడదు? నీవు మట్టితో తయారైన దానివి, పైగా బాగా పెళసైన దానివి. నిన్ను నువ్వు రక్షించుకోలేవు. నీవు నా దగ్గరగా వస్తే నీకే బాధ ఉండదు, క్షేమంగా ఉండవచ్చు" అంది. మట్టి కుండ శక్తిహీనురాలే కాని చాలా తెలివైనది. రాగిబిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి, "నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదాలు. నీవే అన్నావు కదా నేను మట్టితో చేసిన దాన్నని, శక్తి లేని దాన్నని, పెళసైన దాన్నని. ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరము ఒకరినొకరు గుద్దుకుంటాము. నేను ముక్కలైపోతాను. అందుచేత మిత్రమా, నన్ను ఒంటరిగాను క్షేమంగాను ఇక్కడే బ్రతకనియ్యు. దయచేసి నా వద్దకు రాకు" అని చెప్పింది. నీతి: దుష్టులకు దూరంగా ఉండాలి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.